నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కాళేశ్వరం ఖయ్యంపై కాలు దూతున్నటువంటి పరిస్థితి. మొన్నటిదాకా కేవలం బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఇటు హరీష్ రావు, కేటీఆర్ అధికార పార్టీకి సవాల్ విసిరారు. 3 నెలలు అప్పు చెప్తే కాళేశ్వరం రిపేర్ చేపిస్తామంటూ హరీష్ రావు, ఇక వారం రోజులు కేసీఆర్కి అప్పు చెప్తే తెలంగాణ మొత్తానికి నేను ఇస్తానంటూ ఇటు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కాళేశ్వరం సీన్లోకి అనూహ్యంగా బీజేపీ నేత మరి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారు, ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఎంట్రీ ఇచ్చారు. ఇక కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ తప్పు చేస్తున్నది, రైతులను మోసం చేస్తున్నది, నీళ్ళు ఇవ్వాలంటున్నారు. AK-47 కంతకు పెట్టిన ఈటెల రాజేందర్ రాజీపడని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రెండు కాళేశ్వరం మీద ఇతర అంశాల మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే. ప్రధానంగా ఈటెల కామెంట్స్ మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడే బ్రేకింగ్ ఏంటంటే ఈటెల రాజేందర్ గారు చాలా కామెంట్స్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారు, మీరు రైతులను మోసం చేస్తున్నారు, నీళ్లు ఎత్తిపోయాలని చెప్తా ఉన్నాడు. రాజీపడను, నాకు AK-47 పెట్టినా భయపడనంటూ ఈటెల ఒక స్టేట్మెంటు. ఏమనిపిస్తుంది మీకు? అంటే ఈటెల మంచితనం, వ్యక్తిత్వం మొదటి నుండి కూడా ఆయన నిజాయితీపరుడు. నాకు తెలిసిన వరకు సరే ఐడియాలజికల్గా ఆయన బీజేపీలో పోయింది కావచ్చు, కానీ మొదటి నుండి నాకు మంచి మిత్రుడు ఈటెల రాజేందర్ గారు. ఓకే. ఈటెల రాజేందర్ ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రం ఆయన నిజాయితీపరుడని నేనైతే నమ్ముతా. మంచి వ్యక్తి అని కూడా నమ్ముతా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు ఆయన. చాలా సందర్భాలలో చూసాం ఆయన. ఓకే. కాబట్టి ఆ మాట మాట్లాడాడు. తుపాకీ పెట్టినా కూడా నేను రాజీపడను అనే మాట మామూలు మాటగా రాజకీయాలలో జనరల్గా ఉండేటోడు అట్లా మాట్లాడాడు. జనరల్గా రాజకీయాలలో ఎప్పుడు మాట మారుస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి ఈటెల రాజేందర్ ఆ టైప్ కాదనేది నాకు ఉన్న అభిప్రాయం. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ కార్యకర్త అయినా దేశం ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ అనేటువంటి ఒక లైన్లో వెళ్ళిపోతారు వాళ్ళు. బట్ ఈటెల మాత్రం దాన్ని చాలా డిఫరెంట్గా ఇవాళ ఒక లైన్ చెప్పిండు. తెలంగాణ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, ఆ తర్వాత పర్సన్ అని ఒక లైన్ తీసుకున్నాడు. ఏమనిపిస్తుంది సార్ ఈటెల వ్యాఖ్యలు చూస్తుంటే? కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా దేశం ఫస్ట్, కానీ తెలంగాణ వాదిగా, తెలంగాణలో పుట్టిన బిడ్డగా తెలంగాణ ఫస్ట్. ఓకే. కాబట్టి ఈటెల మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. తెలంగాణ ఫస్ట్ అన్నప్పుడు తెలంగాణ స్వార్థం కోసం కాళేశ్వరంలో ఇలా అవినీతి జరిగిందనే దాంట్లో ఈయన కమిషన్ వేసిండు. ఆ కమిషన్ ఏమైందో, కాకెత్తుకపోయిందో తెలియదు. ఇప్పుడు ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, అరెస్టులు కాలేదు. ఇప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేడు రేవంత్ రెడ్డి? సిబిఐకి అప్పచెప్పిన అంటాడు. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడానికి మరి నువ్వు ఎందుకు మరి కాళేశ్వరం మీద కమిషన్ ఇచ్చినావు? ఓకే. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తే సిబిఐ సెంట్రల్ చూసుకోవాలి కదా, సెంట్రల్ వాళ్ళు దాంట్లో పర్మిషన్ ఇస్తలేరని మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు స్టేట్ లాస్ కూడా వర్తిస్తాయి కదా. ఇప్పుడు నీ కాళేశ్వరం కట్టింది సెంట్రల్ వాళ్ళు కాదు కదా, స్టేట్ వాళ్ళు కదా కట్టింది. దాంట్లో అవినీతి జరిగితే నీకు నీ దగ్గర ఉన్నాయి కదా, ఏసీబీ ఉంది నీ దగ్గర నీ స్టేట్కి సంబంధించిన పోలీసు యంత్రాంగం ఉంది, నీకు సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా నువ్వు ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఏసీనేమో అందులో నీళ్లు నిల్వ ఉంచడం, ఎత్తిపోయడం సేఫ్టీ కాదని అధికార పార్టీ చెప్తుంది, ఎన్డీఏసీ కూడా చెప్తుందని చెప్తున్నారు. బట్ ఇటు ప్రతిపక్షము, ఇటు ఈటెల మాత్రం నీళ్లు ఎత్తిపోయాల్సిందే, ప్రజలకు అందించాల్సిందే అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాయి. ఇటు రిటైర్డ్ సంబంధించిన ఇంజనీర్లు కూడా ఇటు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్కి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ విశ్లేషణ ఏంటి సార్ ఈ కాళేశ్వరం ఎత్తిపోతల మీద? ఇప్పుడు ఎత్తిపోసల పథకమే, అది ఎత్తిపోసే పథకమే కదా. ఎత్తిపోసే పథకం ఉన్నది, ఎందుకు ఎత్తిపోతలేరు? ఇప్పుడు ఎత్తిపోయాలి కదా. వాటర్ ఉన్నది ఎందుకు, అక్కడ నిల్వ ఉంది ఎందుకు? ఒక సైడు నీకు రిపేరింగ్ వచ్చింది, ఆ ఒక సైడ్ వదిలేసి ఒక సైడ్ పక్కన పడేసి మిగతా సైడ్ పంపచ్చు కదా. ఒక్కటి కాదు కదా కాళేశ్వరం, ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి. అన్ని పంప్ హౌజులు మూతపడలేగా, అన్ని పిల్లలు గోల్లేగా, పంపచ్చు. చేయాలనుకుంటే రాజకీయం చేస్తున్నారు ఎవరైనా. ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి దాని మీద రాజకీయం చేస్తున్నాడు, ఇటు కేటీఆర్ రాజకీయం చేస్తున్నాడు, ఇటు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది, కేసీఆర్ అంతా రాజకీయమే చేస్తున్నారు. అందుకే ఆయన ఈటెల గారు ఏమన్నారంటే, మీ రాజకీయాలు చేయకుండా తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వండి ఫస్ట్, మీ రాజకీయాలు పక్కన పడేయండి, దానిలో ఏమైనా చట్టపరమైన విషయాలు ఉంటే ఏమైనా చూసుకోండి, కానీ ముందైతే నీళ్ళు ఇవ్వాలి కదా. ఎండిపోతున్నాయి కదా. ఇప్పుడు వర్షాలు పడతాయి, వర్షాభావం ఉంది. ఇప్పుడు మరి వర్షాభావంలో అక్కడ నీళ్ళు ఉండి లాభమైంది, నీళ్ళు ఉండి లాభమైంది. ఇప్పుడు నీళ్ళ ఎత్తిపోసైనా సరే ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి కదా. మరి అది నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా. నువ్వు మా ప్రభుత్వము, నేను ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీ నేను చెప్తే 100 చెప్తే, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నా, ఇల్లులో ఎక్కడో దగ్గర మూల పర్రెపోయింది అనుకో, మొత్తం ఇల్లు అంతా కూరగొడతానా నేను? ఓకే, కూరగొట్టాను కదా. ఆ పర్రె ఉంటే రిపేర్ చేసుకుంటా, ఇంట్లో ఉంటా.
ఆ రిపేర్ చేసుకున్నాక మాత్రం ఇంట్లో ఉండకుండానే ఉండగా మరి అంతే కదా, అది కూడా అంతే. ఇప్పుడు అక్కడ ఏమైనా ఉంటే సేఫ్టీ మెజర్స్ పెట్టుకొని నువ్వు వాటర్ అయితే ఎత్తి 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 పోయాలి కదా, ప్రజలకు ఇవ్వాలి కదా. నువ్వు ఇచ్చిన హామీ ఏంది? కాళేశ్వరం మీద మొత్తం అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అన్నావు కదా. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నావు కదా కాళేశ్వరం మీద, దానికి 9,000 కోట్లు. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఏదైనా అవినీతి జరగలేదు అంటలేదు, జరిగింది. అలా జరిగింది, అంతో ఇంతో అవినీతి జరిగింది. కానీ జరిగిన దాన్ని నీకు కమిషన్ ఇచ్చినావు, కమిషన్ తేల్చింది, కాగ్ రిపోర్ట్ కూడా ఉంది. అవన్నీ ఆధారం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయి, నువ్వు అరెస్ట్ చేయడా. నీకు అంత ఆ దమ్ము లేదు, నీకు దమ్ము లేకుండా బీజేపీ మీద పెట్టేస్తున్నావు నువ్వు. మరి బీజేపీ మీద పెట్టేస్తే బీజేపీ వచ్చి మోడీ చేయడు కాదు ఇక్కడ. కానీ కేసు సిబిఐకి అప్పచెప్పారు, సెంట్రల్ పరిధిలో ఉంటుంది అనేది స్టేట్ వాళ్ళకి సంబంధించి అధికార పార్టీలు చెప్తారు. సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన వాటర్ ఇద్దానంటదా సిబిఐ? ఏమన్నా మోడీ గారు ఏమన్నా వాటర్ ఇద్దంటదా? దానికి సంబంధించింది ఏంది? అవినీతి విషయంలో సిబిఐ, నీళ్ళ విషయంలో కాదు కదా సిబిఐ. నీళ్ళాపే హక్కు సిబిఐకి ఉండదు కదా. కానీ ఇప్పుడు ఈ కన్నేపల్లి పంప్ హౌస్ వీటిలో కనుక నీళ్ళు ఎత్తిపోస్తే రేపు ఆ కింద ఉన్నటువంటి 44 గ్రామాలు భద్రాచల రామాలయాన్ని కూడా ముప్పున్నది. ఆ ప్రమాదాన్ని మరి ఎవరు భర్తీ చేస్తారు, ఎవరు భరిస్తారు అనేది ఒక స్టేట్మెంట్ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి మొత్తం ఆ ఏరియా అంతా గుంజుకపోయాడు, అవునా? ఇప్పుడు చంద్రబాబు కానీ ఆయన కానీ జగన్ కానీ, అవునా? మరి అప్పుడు ఏమైంది మీ ముచ్చట? అసలు ఇప్పుడు విభజన హామీ అప్పుడు ఆ ప్రాంతాన్ని మీరు ఎట్లా వదులుకున్నారు? విభజన చట్టంలో ఎట్లా వదులుకున్నారు మీరు? వదులుకోవద్దు కదా. ఇప్పుడు ఆ ప్రాంతం మనది, భద్రాచలం ఏరియా చుట్టుపక్కల ప్రాంతం మనది. ఆ ప్రాంతము మనకుంటేనే లాభం అది. ఆ ప్రాంతం నువ్వు ఎట్లా వదులుకున్నావు? నువ్వు వదులుకోవడానికి నువ్వు ఎట్లా సంతకం పెట్టినావు? నువ్వు ఎట్లా అంగీకరించినావు? కేసీఆర్ చేసిన తప్పు కదా. సో విభజన హామీలన్నింటినీ అప్పుడున్న ప్రభుత్వంతో నువ్వు రాజీపడ్డావు. అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆయనతో రాజీపడ్డావు. నువ్వు రాజీపడి అలా నువ్వు కథలు కహానీలు చెప్తానంటే ఎవరినాలే. సో కాబట్టి నేనేమంటానంటే రాజకీయాలు మానండి. రాజకీయాలు అనేది ఎట్లా చేయాలంటే రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టండి. ఈ మంచినీళ్ళ పంపకంల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టండి. అది సమస్యను అది పరిష్కరించండి, నీళ్ళు ఇవ్వండి. ఇంతలోపు నీళ్ళు ఇవ్వచ్చు, మిగతా పంప్ హౌజులకు నీళ్ళు ఇవ్వచ్చు. ఆపాల్సిన అవసరం లేదు. ఒకవైపు దాని వర్క్ నడుస్తుంది, ఇంకోవైపు నీళ్ళు పంప్ హౌజుల ద్వారా ఇవ్వచ్చు. చాలా పంప్ హౌజులు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, 100కు పైగా ఉన్నట్టున్నాయి అది కాళేశ్వరంలో. సో కాబట్టి 100కు పైగా ఉన్న పంప్ హౌజుల పిల్లలు కానీ అవన్నీ కూడా ఇలా వృధానా? మరి అన్ని 1,00,000 కోట్ల డబ్బు దాని మీద పెట్టిన తర్వాత మరి ఆ డబ్బు అంతా వృధా కావాలా? ఆ నీళ్ళన్నీ వృధా కావాలా? ప్రజల కోసం కదా నీళ్ళు వచ్చింది. మరి అటువంటిప్పుడు నువ్వు రాజకీయాలు చేస్తానంటే ఎట్లా? మీ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ని తిట్టుకుని, కాంగ్రెస్ బీఆర్ఎస్ని తీసుకుంటుంది. మరి లాభం ఏమున్నది? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నష్టపోవాలా అంటే ఇట్లా ఆయన కూడా ఆ మాట అన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకే నీళ్ళు ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చిన హామీ అది. గతంలో బీఆర్ఎస్ అదే హామీ ఇచ్చింది, నువ్వు కూడా అదే హామీ ఇచ్చినావు. మరి నీళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తానంటే ఇట్లా. కాబట్టి నేను ఈ విషయంలో నేను ఈటెల గారిని సపోర్ట్ చేస్తాను. ఈటెల గారు కొంత నిజాయితీ పరుడు. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే, ఇద్దరితో దొంగలతో పోల్చుకుంటే ఆయన కొంత నిజాయితీ పరుడు. ఖచ్చితంగా అట్లాంటి వాడు వాళ్ళ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడక కూడా ఆయనకున్నాడు, ఎందుకు లేదు? రైట్. ఇక దేశంలోనే రామ మందిరం మీద చాలా చర్చ జరిగింది, అయోధ్య రామ మందిరం మీద. అటువంటి అయోధ్య రామ మందిరంలో దాదాపు 70 రోజులు 40కి పైగా చోరీలు జరిగినది ఒక చర్చ. ఒక్కొక్కరు ఇంట్రెస్ట్లకు ఇచ్చుకోరు అక్కడ చోరీ చేసిన డబ్బులు నగలు అనేటు ఒక చర్చ జరుగుతుంది. సో ఈ రామ మందిరం మీద మీ కామెంట్ ఏంటి సార్? రామ మందిరం ఒక్కటే కాదు, దేశంలో చాలా గుళ్ళల్లో ఇదే తాను జరుగుతుంది. తిరుపతిలో కూడా జరుగుతుంది, రామ మందిరంలో జరుగుతుంది. ఎక్కడైనా కూడా డబ్బు ఎక్కడైతే, బంగారం ఎక్కడైతే నిల్వ ఉందో, డబ్బు ఎక్కడైతే నిల్వ ఉందో దేవాలయాల దగ్గర అక్కడ అవినీతి విపరీతంగా జరుగుతుంది. సో అవినీతి వెనుక ఉన్నది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే అవినీతి జరిగే ప్రశ్నే లేదు. అక్కడ అంత నిఘా ఉండి, సీసీ కెమెరాలు ఉండి, అంత ఉన్నా కూడా అవినీతి జరుగుతుందంటే మరి పూజారులు మరి నిజాయితీ పరులు అక్కడ. ఇప్పుడు అక్కడ ఎక్కువ పూజారి వ్యవస్థలో వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా, సిస్టమ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. రామాలయం అంతా ఎవరి దగ్గర ఉంటుంది? బ్రాహ్మణులైన పూజల దగ్గర ఉంటుంది. ఇక్కడ ఏ దేవాలయం అయినా బ్రాహ్మణులైన పూజల దగ్గర ఉంటుంది. మరి బ్రాహ్మణులైన పూజారులు బాధ్యత వహించాలిగా. ఇలా దానికి వాళ్ళ మీద శిక్ష పడాలి కదా వాళ్ళకు. మరి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మోడీ ప్రభుత్వం? ఎందుకు మౌనంగా ఉన్నాడు మోడీ? ఇప్పుడు అయోధ్యలో జరుగుతూ ఒకటి, తిరుపతి జరుగుతూ ఒకటి కాదు కదా. ఎక్కడ జరిగిన అవినీతి కదా. దొంగతనం ఒక ఇంటి దొరికితే దొంగతనము, లేకపోతే గుళ్ళ జరిగితే దొంగతనం కాదు కదా. దొంగతనం ఇక్కడే దొంగతనమే. సో కాబట్టి దొంగతనానికి మరి నువ్వు నోరు మూసుకుంటే ఇట్లా 72,000 కోట్ల రూపాయలు దాకా ఇప్పటిదాకా
మొత్తం చేతులు మారినాయి అనే విషయంలో మరి అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు, అంత పెద్ద అవినీతి జరిగినప్పుడు, అంత పెద్ద దొంగతనం జరిగినప్పుడు అరెస్టులేవి? ఓకే. విచారణ పేరు మీద కాలయాపన చేయడం తప్ప. సో కాబట్టి నేనేమంటానంటే మోడీకి చిత్తశుద్ధి ఉంటే రాముని సొమ్మునే ఇంత దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నారంటే ఇక దేశం సొమ్ము ఎట్లా దోపిడీ చేస్తారన్నట్టు. ఒక దేవుని సొమ్మునే ఇంత దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నారంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా అదే రాముని పేరు చెప్పుకునే బీజేపీ ఎంత దేశ దోపిడీ చేయాలి? ఓకే. పిఎంఓ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులోనే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది లెక్కలే చెప్పలేదు అంటున్నారు. అది కాగ్ రిపోర్ట్లో. అసలు మరి దానికి మరి మోడీ సమానం చెప్పాలి కదా. రామాలయంలో అన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు మోడీ సమానం చెప్పాలి కదా. మరి రాముని బొమ్మ పెట్టినంత మాత్రాన ఇవాళ మీరు నీ పవిత్రులు కారాడా? అక్కడ పవిత్రంగా రాముని యొక్క రామాలయాన్ని అతి పవిత్రంగా ఉంచడమే మీ యొక్క చిత్తశుద్ధి నిదర్శనం. అక్కడ యోగి ఒక సన్యాసి, మరి యోగి సన్యాసి పాలనలోనే ఇంత దుర్మార్గమైన అవినీతి, ఇంత దుర్మార్గంగా నడుస్తుంటే, అంటే అయోధ్య దేవాలయంలోనే దుర్మార్గులు ఉంటే ఇక సమాజంలో ఎంతమంది ఉండాలి? ఎన్ని నేరాలు జరగాలి? సో కాబట్టి ఖచ్చితంగా తక్షణమే యోగి రాజీనామా చేయాలి. మోడీ ఇమీడియట్లీ దీని మీద స్పందించి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దేశంలో ఉన్న అన్ని దేవాలయాల ఆడిట్ నిర్వహించాలి. అన్ని దేవాలయాల ఆడిట్ మొత్తం డబ్బంతా కూడా ఆ డబ్బు బంగారం కానీ ప్రజలకు ఇవాళ నిల్వ ఉంచేయి, ప్రజలకు గవర్నమెంట్ దగ్గర నిల్వబెట్టుకొని దానికి కస్టోడియన్గా గవర్నమెంట్ ఉండి ఈ దేశంలో ఉన్న మొత్తం డబ్బును, ఆ బంగారాన్ని, నిల్వలన్నింటినీ కంట్రోల్ చేయగలిగితే దేశం డెవలప్ అవుతుంది చాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రజల సొమ్మే కదా, ఏ దేవుడికి వేసినా ప్రజల సొమ్మే, ప్రజలే కదా అక్కడ వస్తే కానుకలేసేది, మళ్ళీ ప్రజలకు తిరిగి రావాలి కదా. సో కాబట్టి ఇవాళ ప్రజల సొమ్మును, దేవునికి వేసిన ప్రజల సొమ్మును మళ్ళీ తిరిగి ప్రజలకు సేవ చేసే విధంగానే ట్రస్టులు పనిచేయాలి తప్ప వ్యక్తులు దాన్ని దొబ్బడానికో మింగడానికో కాదు. సో ట్రస్ట్ అంటే ఏంది? నమ్మకం. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే దేవుని దగ్గరనే నమ్మకం లేకపోతే నీ ట్రస్ట్ అంతా అవినీతికి పాల్పడితే దేవుని సొమ్మునే మింగేస్తే ఇంకా దేశం సొమ్ము ఎంత మింగుతారు? ఓకే. సో కాబట్టి మోడీ తక్షణమే నోరు బయట నుండి రాగానే ఇక్కడికి నోరు విప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున రేపు పార్లమెంట్ చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో రేపు 3 కీలకమైన అంశాల మీద బిల్లు తీసుకురాబోతున్నావు. అదే దేశాన్ని మొత్తం కదిలించే బిల్స్. ఒకటి 50% మొత్తం దేశంలో 50% సీట్లు పెంచాలనుకుంటున్నావు, డిలిమిటేషన్. సో 50% సీట్లు పెంచే పెద్ద చర్య ఒకటి ఉంది, ఒక చట్టం ఒకటి ఉంది. మహిళా రిజర్వేషన్ 33% చట్టం ఒకటి ఉంది. తర్వాత జమిలీ ఎన్నికల చట్టం ఒకటి ఉంది. ఈ 3 కీలకమైన చట్టాలు. ఈ 3 కీలకమైన చట్టాలు ఇప్పుడు బయటకు వచ్చే క్రమంలో, రేపు ఆమోదించే క్రమంలో పార్లమెంట్ స్తంభించారుగా అయోధ్య విషయంలో. వాళ్ళ మొత్తం సమాజ్వాదీ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా, ఇలా కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు అన్నీ కూడా అయోధ్య మీదనే పెద్ద ఎత్తున చర్చ పెట్టే అవకాశం ఉంది. మరి రేపు నీ యొక్క బిల్లులు అజ్జేయాలంటే నువ్వు జవాబు చెప్పాలి. అసలు అయోధ్య మీద నేను పలానా చేయబోతున్నా, పలాంది కమిటీ చేశాను, పలాంది చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నా అని చెప్పేసి నైతిక బాధ్యత వహించి ఆయన యోగి రాజీనామా చేయాలని చెప్పాలి. లేదంటే యోగి మీద చర్యలు తీసుకోవాలని చెప్పాలి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పాలి. ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మరి ఇట్లా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారంటే ఇది మన అదొక దేవాలయ పూజారి ముచ్చట కాదు. ఇది పాలన, ఈ దేశ పాలన, దేశ ప్రజల పాలన. ముఖ్యంగా రాముని బాధ్యత నీదే మోడీ. మోడీ దానికి యోగి మోడీ ఇద్దరే బాధ్యులు, వాళ్ళిద్దరే బాధ్యులు. సో వాళ్ళిద్దరు ఈ దేశంలోకి వెళ్ళి రేపు ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ప్రధానమంత్రిగా అర్హుడు కాదు. కరెక్ట్గా అయోధ్యలో జరిగిన విషయాలను కనుక చర్య మీద తీసుకోకపోతే మీ ఇద్దరు ప్రధానమంత్రిగా నివారణ కాదు, ముఖ్యమంత్రిగా అయిన అర్హుడు కాదు. సో కాబట్టి కీలకమైన బిల్లులు వస్తున్న క్రమంలో పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఈ దుమారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మోడీ, యోగి ఇద్దరు బాధ్యత వహించి వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఆర్పీఐ పార్టీ అధ్యక్షుని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణలో కూడా ఎస్ఐఆర్కి సంబంధించి ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ జరుగుతుంది. సో దీని మీద చాలా గ్రామాలలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నది. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేయాలంటే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, ఒక చర్చ జరుగుతున్నది. సో మీరు ఏం చెప్తారు సార్ ఈ ఎస్ఐఆర్ మీద, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది జరిగే ప్రక్రియ, నిరంతరం జరిగే ప్రక్రియ. దాన్ని ఆపాలనే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే ఇప్పుడు రివిజన్ అనేది ఎలక్షన్ రివిజన్. ఎస్ఐఆర్ ఏంది? ఇప్పుడు ఆ రివిజన్ జరగకుండా దొంగ ఓట్లు పోవు. ఇప్పుడు ఒక ఇంట్లో 70 ఓట్లు, 80 ఓట్లు, 100 ఓట్లు ఎట్లుంటాయండి? ఓకే. ఉంటే వాళ్ళ పిల్లలు ఉంటే 2-3 ఉంటారు, లేదా 5 ఉంటారు, 10 మంది ఉంటారు. కానీ ఒక ఇంట్లో 70 ఓట్లు ఎట్లుంటాయి? ఒక మనిషి పేరు 140 ఓట్లు ఎట్లుంటాయి? చచ్చిపోయిన వాళ్ళ రికార్డు తొలగించకుండా దొంగ ఓట్లు వాళ్ళ పేరు మీద వేస్తున్నారు. మీ ఓట్లు చాలామంది వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయి ఉన్నారు.
ఈవెన్ అట్లాంటి వాళ్ళ 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 ఓట్లు కూడా వేస్తున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఇవి తొలగిస్తారంటే వచ్చే నష్టమేది? ఓకే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగిస్తాము, దొంగ అట్లాగే నా డబుల్ ఓట్లు. నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ మాది వరంగల్, ప్రాపర్ వరంగల్, అక్కడ ఒక ఓటు, నేను హైదరాబాద్లో ఒక ఓటు, నా ప్రొఫెషన్ ఇక్కడ, నేను నా సొంత ఊరు అక్కడ, ఆడ ఈడ ఓటు రెండు ఓటు ఎత్తా, నేను అడిగి పోయేస్తా ఇడిగి పోయేస్తా అంటే ఎట్లా నడుస్తుంది? ఓకే, నడవదు కదా. ఎక్కడైనా ఒక దగ్గరే ఉండాలి నా ఓటు వరంగల్లో ఉంది. నేను హైదరాబాద్లో ఓట్లు పెట్టుకోలేదు. నేను ఎందుకు పెట్టుకోలేదు? ఎక్కడో ఒక దగ్గరనే ఓటు ఉండాలని చెప్పి ఎన్నికల ప్రక్రియలో క్లియర్గా ఉంది. మరి దాన్ని ఉల్లంఘించాలి ఒక అధ్యక్షుడి కానీ. మరి పార్టీలు ఎట్లా సపోర్ట్ చేస్తాయండి దొంగ ఓట్లను? పార్టీలు ఎట్లా సపోర్ట్ చేస్తాయండి? ఒక్కొక్కరి 140 ఓట్లు 100 ఓట్లు ఎట్లా సపోర్ట్ చేస్తాయండి? చనిపోయిన ఓట్లు దొంగ ఓట్లు వేసుకోవడానికి పార్టీ ఎట్లా సపోర్ట్ చేస్తాయండి? సో కాబట్టి ఇప్పుడు విదేశాల నుండి వస్తాడు వాడు, ఇక్కడ వచ్చి ఉంటాడు. ఇప్పుడు భూటాను, నేపాల్ లేదంటే ఇంకా ఇతర దేశాల నుండి వస్తాడు పర్మిషన్ లేకుండా వచ్చి ఇక్కడ ఉంటాడు. ఎందుకంటే మనకు చాలా ప్రాంతాల నుండి ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి చొరబాటుదారులు వస్తున్నారు, రోహింగ్యాలు వస్తున్నారు, నేపాలీస్ వస్తున్నారు, వీళ్ళ భూటానీస్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వితౌట్ పర్మిషన్తో వచ్చి ఇండియాలో ఉంటున్నారు. వాళ్ళకు అన్ని కార్డ్స్ వస్తున్నాయి. మరి 2002లో వీళ్ళు ఉన్నారా ఇక్కడ? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఈ దేశ భూభాగంలోనే ఉన్నారా? మరి ఇవన్నీ బయట పడతాయి కదా. మరి విదేశీయులు ఎవరో కూడా తేలుతుంది కదా. సో అది కూడా ఒక భాగం కూడా, అది కూడా మంచి ప్రక్రియ కదా మనకి. సర్లో భాగంగా ఎవడు 26 ఏళ్ళ క్రితం ఎవడున్నాడు? వాడు చొరబాటుదారడా లేకపోతే ఈ దేశంలో పుట్టినోడేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ ఉంది, నా ఓటు వరంగల్లో ఉంది. వరంగల్ నా ఓటు ఉన్నప్పుడు ఫస్ట్ మా ఊర్లో వేసిన నేను ఓటు. నేను అక్కడికి వెళ్ళి వరంగల్ షిఫ్ట్ అయినా, వరంగల్ ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు నేను 2002లో నా ఓటు మా ఊర్లో వేసిన. ఎప్పుడైతే నేను వరంగల్ 2004లో ఉద్యోగం సంపాదించాను, నేను వరంగల్ ఇల్లు కట్టుకున్నా, నా ఓటు వరంగల్ షిఫ్ట్ చేసుకున్నా. ఇప్పుడు నా ఓటు వరంగల్లో ఉన్నాక నేను హైదరాబాద్లో కూడా మళ్ళీ నేను ఓటేస్తానంటే ఎట్లా నడుతుంది? ఓకే. కాబట్టి ఇప్పుడు సర్ ప్రక్రియ ఏంది? ఇప్పుడు మా మదరు ఉన్న పేరు ఉంటుంది నాకు, మా మదర్ ఓటేసి ఉందా లేదా? ఇక కామన్గా అక్షరముఖరణ వాళ్ళు కూడా ఓటేసారండి. ఎవరికి అది అది వాళ్ళు చూపెట్టే ఆధారం ఏంటిది? వాళ్ళు ఉన్నారా లేదా, మీ పేరెంట్స్లో ఎవరన్నా ఉన్నారా లేదా, బతుకుంటే లేదా చచ్చిపోతే చచ్చిపోయిండు చెప్పండి సరిపోతుంది. ఇప్పుడు మా నాన్న చచ్చిపోయిండు, ఆయన పేరు మీద ఓటు లేదు, మా మదర్ బతుకుంది. ఇప్పుడు నేను మా మదర్ బతుకుంది కాబట్టి మా మదర్ పేరు చెప్పుకొని నా సర్లో మా మదర్ ఎంట్రీ చేసుకుంటా రిఫరెన్స్ కోసం. ఓకే, అంతే. తప్పెట్లయితుంది అది? ఇప్పుడు దానికి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఇది. సో సరైన ప్రక్రియ అంటారు ఎస్ఐఆర్ అనేది? ఎస్ఐఆర్ సరైన ప్రక్రియ అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అది అవసరం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే నిజమైన ఓటర్దారులు ఎవరు, ఒక్కొక్క ఓటు వేస్తున్నారా, 10 ఓట్లు వేస్తున్నారా, దొంగ ఓట్లు వేస్తున్నారా? సరే, ఈవీఎంల మ్యానిపులేషన్ జరుగుతుంది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది, లేదంటే ఈవీఎంలలో ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, మనం పోలైన ఓట్ల కంటే డబుల్ ఓట్లు పడుతున్నాయి. వాటన్నిటిని మేనేజ్ చేయడం, వాటిని కంట్రోల్ చేయడం అనే దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. కానీ సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తానని నేను ఎందుకంటే సర్ ప్రక్రియ అనేది ఒక కాన్స్టిట్యూషనల్గా మనం రాసుకున్న ప్రక్రియ అది. రైట్. సో కాబట్టి ఖచ్చితంగా ఒక ఎలక్షన్ రివిజన్ అనేది జరగాల్సిందే. 10 ఏళ్ళకోసారి జరగాలి యాక్చువల్గా. ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. దాన్ని మనం వెల్కమ్ చెప్పాలన్నా వ్యతిరేకించాలా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాల్సిందే. ఏ పార్టీ అయినా, నా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో ఆర్ఐపి రాష్ట్ర అధ్యక్షులు సో గాలి వినోద్ కుమార్ గారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈటెల వ్యాఖ్యలు నేను సమర్థిస్తూ ఉన్నాను. మరి కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయాల్సిందే, దాన్ని ప్రజలకు అవసరానికి దాన్ని ఉపయోగించాల్సిందని చెప్తా ఉన్నారు. మరోవైపు రేపు పార్లమెంట్లో మాత్రము ఖచ్చితంగా ప్రతిపక్షాలు మోదీని అయోధ్య చోరీ మీద కార్నర్ చేసే అవకాశం ఉంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మోదీ మీద ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ఐఆర్ను కూడా మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు, మరి చొరబాటుదారుల ఓట్లని కూడా తొలగిపోవాలనేటువంటి ఒక కామెంట్స్ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం భవిష్యత్తులో రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతున్నాయి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.